మెరుపు కలలు మెరుపు కలలు. నన్ను మిస్ ఇండియాని చేస్తాను, తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతని మనసులో ఉన్న మాట నాతో షేర్ చేసుకున్నాడు. అందులో తప్పేముంది? వాళ్ళంతలా రెచ్చిపోతున్నా సౌందర్య నన్ను సపోర్ట్ చేస్తుందంటే తన మనసులో కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుందా? పిచ్చి పట్టినట్టు మాట్లాడతావేంటక్క? మిస్ ఇండియాని చేస్తానంటే పెళ్లి చేసుకుంటావా? అతని ఏజ్తో అయినా సంబంధం లేదా? ఇదే నా పర్సనల్ విషయం. నేనేం చేయాలో, ఎలా ఉండాలో నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నేను క్లారిటీగానే ఉన్నాను. ఏంటక్క నువ్వు క్లారిటీగా ఉన్నది? ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఏం జరగదు. పరిస్థితులను అర్థం చేసుకుంటుంది, అంతేగాని నీలాగా చిన్న మెదడుతో ఆలోచించదు. నీకు విషయం అర్థం కావడం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మిస్ ఇండియా అని ఎరని వాడుతున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. నాకన్నీ అర్థమవుతున్నాయి. నువ్వే అర్థం చేసుకోకుండా ఇక్కడికొచ్చి గొడవ పడుతున్నావు. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నా బతుకు నన్ను బతుకనివ్వు. వెళ్ళిపో. మీ అక్కకు మిస్ ఇండియా అని పిచ్చి పట్టింది. అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. వదిలే, మనం వెళ్ళిపోదాం పద. సరే అక్క, నాకిష్టం లేకపోయినా నాన్నగారి ఆత్మకి బాధ కలిగినా నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను నేను మిస్ ఇండియాని చేస్తాను 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 చేస్తాను. పద, మన ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఒక స్వార్థపరుణ్ణి, ఒక ముసలోడ్ని పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను మిస్ ఇండియాని చేయడమే కరెక్ట్. పదక్క వెళ్దాం. ఏంటి, నువ్వు నన్ను మిస్ ఇండియా చేస్తావా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? మిస్ ఇండియాని చేయాలంటే ఎంత డబ్బులు అవసరమవుతాయో కనీసం నీకు ఐడియా కూడా లేదు. అదంతా నేను చూసుకుంటానక్క. నా తల తాకట్టు పెట్టైనా నిన్ను మిస్ ఇండియాని చేస్తాను. పదక్క వెళ్దాం. నిన్ను నమ్ముకొని నీ వెంట రావడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. ఏం చేయాలో, నేను ఎలా మిస్ ఇండియా అవ్వాలో, ఆ తర్వాత ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఈ మనిషి నిజ స్వరూపం తెలిసాక కూడా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదక్క. రా అక్క, వెళ్దాం రా. నేనెక్కడికి రాను. చెప్తున్నాను కదా, చెప్తుంటే అర్థం కావడం లేదా? అక్క 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 మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? అవసరమైతే నీకు 4 తగిలించైనా ఇంటికి తీసుకెళ్తాను. పద. నా మీదకి చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తా? ఇప్పుడు చెప్తున్నాను విను, నేనెప్పటికీ ఇంటికి రాను 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 రాను.
మీద చెయ్యెత్తడం తప్పే. నువ్వు మొండిగా మాట్లాడుతుంటే ఆవేశంలో తప్పు చేస్తాను. నన్ను క్షమించక్క. పదక్క, ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. పదక్క, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదు. నువ్వసలు మనిషివేనా? నీ మంచి కోసం చెప్తుంటే రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. నిన్ను మాయ చేసి నిన్ను లోబర్చుకోవాలని చూసిన ఈ పెద్ద మనిషిని తన్ని తరిమేయాల్సింది పోయి నీ చెల్లి మీదే చేయి చేసుకుంటావా? నా ఇంటికొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్ ఐసే. నువ్వు అరవగానే బయటికి వెళ్ళిపోవడానికి నేనేమి నీ ఇంట్లో పనివాణ్ణి కాదు. మర్యాదగా సౌందర్యాన్ని పంపించకపోతే నిన్ను పాతరేసైనా తీసుకెళ్తాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదనుకుంటా. తనని నేనేమి కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తన ఇష్ట ప్రకారమే తను వచ్చింది. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. అర్థమైందా? రమ్మను. ఏ పోలీసులు వస్తారో రమ్మను. వచ్చిన వాళ్ళని న్యాయం అడిగి నువ్వు చేస్తున్న అరాచకాన్ని ఎండగడతాను. ఇతనితో మాట్లాంటి మాట్లాడే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నాడు. 4 తగిలిస్తే కానీ సెట్ అవ్వడు. రా, నా మీద చేయేసే దమ్ముందా? రా 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 రా. ఆపుతారా? ఆపుతారా? ఇక్కడికి నేను నా ఇష్ట ప్రకారమే వచ్చాను. మీరు అనవసరంగా సార్తో గొడవ పెట్టుకోవాలని చూస్తే బాగుండదు. దిస్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్. అసలు ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? నేను పెళ్లి చేసుకుంటానో లేదో అది నా చాయిస్. ఇంటి మీదకొచ్చి గొడవ చేసే రైట్ మీకు లేదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. నువ్వు రాకుండా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీరు పోలీసుల్ని పిలిపించినా, రౌడీలతో కొట్టించినా, చివరికి నేను చచ్చిపోయినా నా శవంతో అయినా నిన్నింటికి తీసుకెళ్తాను. నువ్వన్నట్టు నువ్వు చచ్చినా అస్సలు నీతో పాటు నేను ఆ ఇంటికి రాను. పదండి సార్, మనం లోపలికి వెళ్దాం. అక్క ప్లీజ్ అక్క, రండి సార్. మాట వినక్క. అక్క 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 ప్లీజ్ అక్క. అక్క నా మాట వినక్క. అక్క అక్క అక్క. తను ఎంత చెప్పినా రాదు. పద వెళ్దాం. లేదు, తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా తన్ని తీసుకువెళ్తాను. భానుమతి మొహం చూస్తుంటే మొహంలో నెత్తరు చుక్కలేదు. అటు సంగీత అనుకోకుండా చేసుకున్న పెళ్లి ఒకవైపు, ఇంకో పక్క గారాల పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోవడం మరోవైపు తట్టుకోలేకపోతుంది. మొగుడు చనిపోయిన బాధ కంటే ఈ రోజు ఆవిడ పడిన బాధ నెక్స్ట్ లెవెల్. ఇక
సంయుక్త అయితే పిచ్చి పట్టిన దానిలాగా రోడ్డు మీద పరిగెడుతుంది. హా? నాకు చాలా హ్యాపీగా ఉంది నిత్య. నేను డాడీ చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. ఆ భానుమతి కుటుంబాన్ని చెల్లా చెదురు చేశావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే అన్నయ్య, అప్పుడే ఆనందపడిపోకు. మనం చెయ్యవలసింది చాలా ఉంది. ఇది జస్ట్ మొదటి అడుగు మాత్రమే. మనతో పెట్టుకున్నందుకు మనం కొట్టే దెబ్బలకు ఏం జరుగుతుందో తెలిసే లోపల కాలి బూడిదవ్వాలి. హా. నువ్వు చేస్తావు నిత్య, నువ్వు చేస్తావు. నువ్వు వాళ్ళని గ్యారెంటీగా నాశనం చేస్తావు. మరి అంతా నేనే చేస్తే నువ్వేం చేస్తావు? 4 పెగ్గులేసి 2 జాయింట్స్ తిని పడుకుంటావా? భానుమతిని అడ్డు పెట్టుకుని ఆ సౌందర్య మెడలో తాలి కట్టరా అని చెప్పా. కాని నువ్వేం చేశావు? దద్దమ్మలా దెబ్బలు తిని మళ్ళీ అరెస్ట్ అయ్యావు. చివరికి మన దగ్గర ప్లాన్ బి ఉంది కాబట్టి సంగీత పెళ్లి చక్రిగాడితో అయ్యేలా నేను చేశా. లేదంటే మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయేది. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఒక పని చేసేటప్పుడు 100% ఇచ్చేలా ఫీల్ అవ్వాలరా. ఫెయిల్ అయ్యాక తిడితే ఫీల్ అవ్వకూడదు. సరే చూడు, మనం చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావంటే మనం ఈ పని చేయడం చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే మన పగ నెరవేరి మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం. ఈసారైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ ఎగ్జిక్యూట్ చెయ్యి. తేడా రాకూడదు. నేను చూసుకుంటాను. ఇలాంటి ఇష్యూ రానివ్వను. సరే, డాడీ ఏమైనా కాల్ చేశారా? ఆ, సరే, పద వెళ్దాం. పద వెళదాం. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? ఆ? మనం ఇలా ఇంటి ముందు ఉండడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. లేదు, ఉపయోగం ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను. అక్క మనసు మారి మనతో ఇంటికి వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. చెప్తే ఎందుకు వినవు? వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మీ అక్కకు మన ఇంటికొచ్చే ఉద్దేశమే లేదు. అలాంటప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా ఎంత ప్రయత్నించినా తను మన ఇంటికి రాదు. ఇలా ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు కాదు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను. అక్క రాకుండా నేను ఇంటికి వెళ్ళలేను. వెళ్ళి అమ్మకి నా మొహం చూపించలేను. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం చెప్పాల్సింది చెప్పాం కదా.
వాళ్లే చూసి చూసి వెళ్ళిపోతారులే. నువ్వు లైట్ తీసుకో. లేదు సార్, మా చెల్లి గురించి మీకు తెలియదు. తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అంత మొండికటం, అదే నన్ను భయపెడుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీ అమ్మ చెప్తేనే వినకుండా వచ్చేసిన సౌందర్య ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే వచ్చేస్తుందా? చూడు, నేను చెప్పేది విను. తను మిస్ ఇండియా అవ్వడానికి ధర్మతేజ సాయం తీసుకోవాలనుకుంటుంది. దాన్ని అవకాశంగా తీసుకున్న ఆ ధర్మతేజ మీ అక్కని ఒళ్ళో వేసుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు బాధపడినా కోప్పడినా ఇదే నిజం. ఇదే నిజం. ఆ విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. నువ్విక్కడ నిరాహార దీక్ష చేసినా మీ అక్క మనసు మారదు, మనతో ఇంటికి రాదు. అయితే నేను అదే చేస్తాను. ఆ? ఏం చేస్తావు? నిరాహార దీక్ష చేస్తాను. అసలు ఇక్కడే ఇంటి ముందే కూర్చుంటాను. హో, అక్క మనసు మార్చుకుని మనతో పాటు ఇంటికి వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. పచ్చి మంచు నీళ్లు కూడా ముట్టుకోను. ధర్మమే నేడిలా ఓడితే దారుణం దారులే వీడితే ఎంతలా చిందినా నెత్తురింక తప్పులేదే. అదేంటి వెళ్ళిపోతారనుకుంటే ఇక్కడే కూర్చుంటుంది అంటే? పోరాటమే పోరాటమే పోరాటమే. ఏయ్, పోరాటమే పోరాటమే. నేను చెప్పేది విను. వెళ్దాం పదా. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. వచ్చే ఉద్దేశం ఉంటే ఏమైనా చేయొచ్చు. నువ్వేం చేసినా రారని తెలిసి కూడా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. ఇదిగో, నువ్వు మూర్ఖురాల్లా బిహేవ్ చేయకు. ప్లీజ్, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలు అక్కర్లేదు, నేను చూసుకోగలను. మా అక్కని ఇంటికి తీసుకురాగలను. ఎలా తీసుకొస్తావు? ఇక్కడ నువ్వు చచ్చిపోయినా తను నీతో రాదు. పోతే పోయింది నా ప్రాణం. కానీ అక్క లేకుండా ఇంటికొచ్చి అమ్మ ముందు నేను నిల్చోలేను. అంతకన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు. అదిలా ఇక్కడ కూర్చుందంటే అది నన్ను తీసుకెళ్లే వరకు కదలదు. పైగా చూసే వాళ్ళకు కూడా బాగుండదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఏం చేయాలో. నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి ఇక్కడ మీ డ్రామాలు? ఎందుకు నా ఇంటి ముందు కూర్చున్నారు? ముందు నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఏయ్, అలాగే వెళ్ళిపోతాం. మేం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు. లోపలికి వెళ్ళి సౌందర్యకి నచ్చజెప్పి తీసుకొచ్చి మాకు అప్పగించు. అప్పుడు నువ్వు ఉండమని మా కాళ్ళు పట్టుకుని బతింలాడినా మేము ఉండము. అలా కాదని మొండికేస్తే మేము నీకన్నా జగముండిగాళ్ళం. నీ అంతు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళం. మీలాంటి వాళ్లను ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. పోలీసుల్ని పిలిపించి అవతలకి విసిరి పారేయమని చెప్తాను. హలో, నువ్వు విసిరి పాడేయడానికి మేమేమీ సీమ టపకాయలు కాదు.
మెత్తటి మందు కూరి గట్టిగా చుట్టిన సీమ బాంబుని. ముట్టుకుంటే పేలిపోతావు, జాగ్రత్త. అయినా మేము ఉన్నది నీ ఇంట్లో కాదు, బయట రోడ్డు మీద. రోడ్డు మీద ఉండొద్దని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. ఎందుకంటే మన దేశ జనాభాలో చాలా మంది ఇలా రోడ్ల మీదనే ఉంటున్నారు. పోలీసులు కాకపోతే రౌడీలు. నేను తలుచుకుంటే ఎవరినైనా తీసుకురాగలను. ఆ మాట అనడానికి మీకేం అనిపించడం లేదా? ఒక ఆడపిల్లకు మాయ మాటలు చెప్పి అందరూ ఆశలు చూపించి ఇంట్లో పెట్టుకున్నావు. పైగా వచ్చి పోలీసులు రౌడీలు అని బెదిరించాలని చూస్తున్నావు. చూడు, నువ్వు పోలీసుల్ని పిలిపిస్తావు, రౌడీలను పిలిపిస్తావు, నీ ఇష్టం. నేను మాత్రం అక్క లేకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీకు చేతనైంది చేసుకో. ఈ మాటలన్నీ కడుపు కాలే వరకే. కడుపు కాలితే మీరే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఈ దెబ్బతో మనకు శత్రుశేషం లేకుండా పోవాలి.